सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। जगदंब त्रिगुणात्मक स्वरूपिणी అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండికా వనదుర్గా భవాని, ఏడుపాయల వనదుర్గా భవాని దేవాలయంలో గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ప్రతి రోజు ప్రాతకాలము అదేవిధంగా సాయంకాలము విశేషంగా శంకరాచార్య విరచిత దేవి చతుష్షష్ఠోపచార పూజతోటి అదేవిధంగా అర్చన, అదేవిధంగా లలితా సహస్రనామార్చన మొదలైనటువంటివి అన్నీ కూడా సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటున్నాయి. ఈరోజు 4వ రోజు కూష్మాండేతి చతుర్థకం. ఈరోజు అమ్మవారు వనదుర్గా అమ్మవారు అదేవిధంగా వనదుర్గ కూష్మాండ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటున్నది. ఈరోజు అదేవిధంగా అద్భుతమైనటువంటి అవతారము అమ్మవారు మనకు 9 రూపాలలో శ్రీ విద్యా రూపంలో ఉంటూ కూష్మాండ రూపంలో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తూ ఉంటున్నది. అంటే ఇక్కడ గుమ్మడికాయ ఆమె ఎందుకు అంటే రాక్షస సంహారం అంతా కూడా చేసింది కాబట్టి ఆమె మనకు దేవీ భాగవతం మార్కండేయ పురాణాంతర్గత దేవీ భాగవతం కానీ దేవీ తత్వం మొదలైనటువంటివి మనకు అష్టాదశ మహాపురాణాలు అదేవిధంగా ఉపపురాణాలు ఉపోపపురాణాలలో చెప్పినట్లుగానే మనకు అమ్మవారు కూష్మాండ రూపంలో ఈరోజు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటున్నది. అదేవిధంగా యావత్ చరాచర సృష్టంతా కూడా ఆమెని సృష్టౌయా స్వర్గరూప జగదవరవిదౌ పాలనీయాచరౌద్రి అంటే సత్వగుణము అదేవిధంగా రజోగుణము తమోగుణము 3 రూపాలలో కూడా ఆమెని కాబట్టి ఆమె లక్ష్మిగా అదేవిధంగా సరస్వతిగా కాళీ రూపాన్ని ధరించు భక్తులకు దర్శనమిస్తూ ఉంటున్నది. అదేవిధంగా ఇక్కడ గోకుల్ షెడ్లో ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా నిత్య సేవ పూజా కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటున్నాయి. దీనిలో అంతర్భాగంగా గోకుల్ షెడ్లో అదేవిధంగా వర్షాల కారణంగా గోకుల్ షెడ్లో నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహానికి విశేషమైనటువంటి పూజలు అర్చనలు కూడా జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా దీన్ని గమనించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీమాత్రే నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 4వ రోజు శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతగా అమ్మవారు వెలిసి కూష్మాండ రూపంలో అవతారం భక్తులకు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈరోజు అమ్మవారి కుంకుమార్చన షోడోపచార పూజ నిర్వహించిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దేవస్థానం తరఫున. అదేవిధంగా దేవస్థానం వద్ద 80,000 క్యూసెక్ల నీరు దేవాలయం ముందు ప్రవహిస్తున్నది కాబట్టి భక్తులందరూ జాగ్రత్తగా ఉండి రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ విగ్రహంలో దర్శనం చేసుకొని అదేవిధంగా గోకుల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానం స్వీకరించి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటూ కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం.